న్యూరోసైన్స్ ప్రకారం మన బ్రెయిన్కి ఒక విచిత్రమైన అలవాటు ఉంది. బయట నిజంగా జరుగుతున్న రియాలిటీకి మనం మైండ్లో గాఢంగా ఊహించుకునే విజువలైజేషన్కి మధ్య ఉన్న తేడాని మన సబ్కాన్షియస్ మైండ్ గుర్తించలేదు. మీరు ఎప్పుడైనా గమనించారా? రాత్రి నిద్రలో ఒక బ్యాడ్ డ్రీమ్ రాగానే మీరు నిజంగానే చెమటలతో వేగంగా కొట్టుకునే గుండెతో మేల్కొంటారు. కారణం ఏంటి? బయట ఏమీ జరగలేదు, కానీ మీ మైండ్ దాన్ని నిజమని నమ్మింది. నెవిల్ గోడార్డ్ చెప్పే లా ఆఫ్ అజంప్షన్ అంటే ఇదే. నువ్వు ఏ రోజైతే నా దగ్గర డబ్బు లేదు అని అనుకుంటూ బతుకుతావో నీ సబ్కాన్షియస్ మైండ్ నిన్ను అలాగే ఉంచడానికి ట్రై చేస్తుంది. కానీ ఎప్పుడైతే నీ ఐడెంటిటీని మార్చి ఐఆమ్ ఆల్రెడీ అబండెంట్ అని నమ్ముతావో నీ ప్రవర్తన, నీ డెసిషన్స్, నీ లైఫ్ కంప్లీట్గా మారిపోతుంది. 2008లో అమెరికాలోని న్యూయార్క్ సిటీలో 32 ఏళ్ల జాన్ అర్ధరాత్రి తన గదిలో కూర్చుని ఉన్నాడు. అతని జేబులో రూపాయి లేదు, చేతిలో ఉన్న క్రెడిట్ కార్డులు అన్నీ బ్లాక్ అయిపోయాయి. చివరికి నెక్స్ట్ డే రూమ్ రెంట్ కట్టడానికి కూడా అతని దగ్గర డబ్బులు లేవు. యాక్చువల్గా అతను ఏం కష్టపడలేదంటే అదేం లేదు, రోజుకి 14 గంటలు విపరీతంగా కష్టపడుతున్నాడు. కానీ అతనికి ఎంత కష్టపడినా అప్పులు తప్ప పైసా మిగలడం లేదు. సరిగ్గా ఆ రోజు రాత్రి అతను ఒక డెసిషన్ తీసుకున్నాడు. రేపటి నుంచి నేను డబ్బు కోసం పరిగెత్తడం మానేస్తాను, నా మైండ్ సెట్ని, నా ఆలోచన విధానాన్ని కంప్లీట్గా మార్చేస్తున్నాను అని అనుకున్నాడు. కట్ చేస్తే సరిగ్గా 6 నెలల తర్వాత అదే కుర్రాడి బ్యాంక్ అకౌంట్లో అక్షరాల $4 లక్షల, అంటే మన భారతీయ రూపాయల్లో దాదాపు 3 కోట్ల రూపాయల క్యాష్ వచ్చి పడింది. మరొకసారి ఆలోచించండి, జస్ట్ 6 నెలల గ్యాప్లో అతని జీవితంలో ఏం జరిగింది? అతను ఏమైనా లాటరీ గెలిచాడా, లేక ఏదైనా మ్యాజిక్ చేశాడా? లేదు. అతను ఆ 6 నెలల్లో నెవిల్ గోడార్డ్ చెప్పిన 7-day రిచువల్ టు రీప్రోగ్రామ్ యువర్ మైండ్ ఇది చేశాడు. అండ్ దాన్ని నేను చాలా ఆర్టికల్స్ చదివి, వీడియోస్ చూసి ఒక 7-day రిచువల్ని సింపుల్గా డిజైన్ చేశాను. డే 1లో ఎప్పుడెప్పుడు ఏం చేయాలి, డే 2లో ఎప్పుడెప్పుడు ఏం చేయాలి అనేది డీటెయిల్గా ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. సో ఇంకా ఆలస్యం ఎందుకు? నా పేరు సందీప్ పోతుల, మీరు చూస్తున్నారు తెలుగు గీక్స్. లెట్స్ స్టార్ట్ ద వీడియో. డే 1. ఈరోజు మనం చేయాల్సిన మొదటి పని మన ఐడెంటిటీని మార్చడం. ఇది ఎలా పనిచేస్తుందో అర్థం కావడానికి మన ఇంట్రోలో ఆ జాన్ కథని ఒక ఎగ్జాంపుల్గా తీసుకుందాం. 2008లో అతని దగ్గర నయా పైసా కూడా లేనప్పుడు అతను ముందుగా చేసింది తన పరిస్థితి గురించి ఏడవడం మానేయడం. ప్రతిరోజు ఉదయాన్నే లేచి ఒక డైరీలో నా దగ్గర రూమ్ రెంట్ కట్టడానికి కూడా డబ్బులు లేవు అని అనుకోవడానికి బదులు నేను ఆల్రెడీ సక్సెస్ఫుల్, నా దగ్గర కావాల్సినంత డబ్బు ఉంది అని తన బ్రెయిన్కి ఫీడ్ చేయడం స్టార్ట్ చేశాడు. అతను పగటిపూట కళ్ళు మూసుకుని తన బ్యాంక్ అకౌంట్ చూస్తూ ఆ అకౌంట్లో $1000 ఉన్నట్టు తను ప్రశాంతంగా ఊపిరి తీసుకుంటున్నట్టు ఫీల్ అయ్యేవాడు. ఈ చిన్న ఎక్సర్సైజ్ అతని బ్రెయిన్లో ఉన్న భయాన్ని పోగొట్టి ఒక కాన్ఫిడెంట్ బిజినెస్ మ్యాన్లా అతన్ని మార్చడం మొదలుపెట్టింది. సో మీరు కూడా మీ డే 1లో ఇదే చేయాలి. దీన్ని 4 భాగాలుగా మనం ప్రాక్టీస్ చేద్దాం. ముందుగా మార్నింగ్ నిద్ర లేవగానే ఒక పేపర్ లేదా నోట్బుక్ తీసుకోండి. ఐ ఆమ్ నౌ లివింగ్ ఇన్ అబండెన్స్, ఐ ఆమ్ ఆల్రెడీ రిచ్ ఇన్ ఆల్వేస్, అంటే నేను సమృద్ధిగా జీవిస్తున్నాను, నేను అన్ని విధాల ధనవంతుణ్ణి అని 10 సార్లు మీ సొంత చేత్తో రాయడం మొదలుపెట్టండి. అలాగే రాసేటప్పుడు మీ నోటితో కూడా అనడం మొదలుపెట్టండి. దీనివల్ల మీ బ్రెయిన్లో కొత్త న్యూరాన్ పాత్వేస్ క్రియేట్ అవుతాయి. మధ్యాహ్నం ఒక 2 నిమిషాలు కళ్ళు మూసుకుని ఊహించుకోవడం మొదలుపెట్టండి. మీ బ్యాంక్ అకౌంట్లో ₹1 కోటి డిపాజిట్ అయినట్టు, అది మీరు చూస్తున్నట్టు ఫీల్ అవ్వండి. ఆ క్షణంలో మీ మనసులో వచ్చే ఆ హ్యాపీనెస్ని, ఆ శాంతిని అనుభవించడం మొదలుపెట్టండి. ఈ శాంతి, ఈ మనీయే నా కొత్త నార్మల్ అని మీ మైండ్కి చెప్పడం మొదలుపెట్టండి. ఇప్పుడు ఈవినింగ్, అంటే రాత్రి నిద్రపోయే ముందు మీరు ఒక పెద్ద బిజినెస్ డీల్ సైన్ చేస్తున్నట్టు అండ్ ఆ డీల్ వల్ల మీకు చాలా పెద్ద అమౌంట్ వచ్చి మీ అకౌంట్లో క్రెడిట్ అయినట్టు ఊహించుకుంటూ ఆ సంతోషంలోనే నిద్రపోండి. అండ్ ఈ 3 చేస్తున్నప్పుడు కూడా మీరు బయటికి వెళ్ళినప్పుడు ఈ రోజంతా కూడా మీరు ఎలా ఉండాలంటే, ఈ రోజు నుండి మీ నడకలో, మాటల్లో కాన్ఫిడెన్స్ ఉండాలి. నా దగ్గర రూపాయి లేదు, నా దగ్గర ఎప్పుడూ డబ్బు నిలవదు అండ్ మీ మైండ్లో ఇలాంటి మాటలు వచ్చినప్పుడు వాటిని కంప్లీట్గా ఇగ్నోర్ చేయడం మొదలుపెట్టండి. మన జేబులో రూపాయి లేకపోయినా ఒక రిచ్ పర్సన్లా ఆలోచించడం వల్ల మన మైండ్లో, మన న్యూరాన్స్లో ఎన్నో పాత్వేస్ మారతాయి. జాన్ కూడా సరిగ్గా ఇదే చేశాడు. సో మీరు కూడా మీ డే 1ని ఇలా స్టార్ట్ చేయండి. ఈరోజు మనం చేయాల్సింది మన పాత కథని చెరిపేసి ఒక కొత్త స్క్రిప్ట్ని రాయడం. జాన్ కూడా డే 2లో చేసిన ఒక బిగ్గెస్ట్ చేంజ్ ఏంటో తెలుసా? అంతకుముందు వరకు జాన్ ఎవరిని కలిసినా నా లక్ బాగోలేదు, మార్కెట్ బాగోలేదు, ఎంత కష్టపడినా నాకు అప్పులే వచ్చి పడుతున్నాయి అని తన మైండ్కి ఒక పేదవాడి కథని పదే చెప్పుకునేవాడు. కానీ డే 2లో అతను తన మైండ్కి ఇచ్చే ఇన్స్ట్రక్షన్ని కంప్లీట్గా మార్చేశాడు. నేను ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ లీడర్ని,
నాకొచ్చే ప్రాబ్లమ్స్ అన్ని కూడా టెంపరరీ అని తన కొత్త స్క్రిప్ట్ని తానే రాసుకోవడం మొదలుపెట్టాడు. సో మీరు డే 2 చేయాల్సింది ఏంటంటే, ఉదయాన్నే నిద్ర లేవగానే మీ ఐడెంటిటీని ఒక క్లియర్ లైన్లో రాయండి. ఐఎమ్ అ వెల్దీ బిజినెస్ లీడర్, మై వెల్త్ గ్రోస్ ఆటోమేటికల్లీ. నేను ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ లీడర్ని, నా సంపద ఆటోమేటిక్గా పెరుగుతూనే ఉంటుంది. అండ్ ఇది రాస్తున్నప్పుడు, దీన్ని చదువుతున్నప్పుడు ఏదో పైన కాకుండా నిజంగా మీ బిజినెస్ లేదా కెరియర్లో గ్రో అవుతున్నట్టు పక్కా బలంగా ఫీల్ అవ్వండి. అండ్ మధ్యాహ్నం మీరు చేయాల్సింది, ప్రశాంతంగా ఒక అద్దం ముందు నుంచోండి. మీ కళ్ళలోకి నేరుగా చూస్తూ ఐ ఆమ్ ద కాజ్, ఐ ఆమ్ ద పవర్, ఐ ఆమ్ ద వెల్త్ అని పూర్తి కాన్ఫిడెన్స్తో 3 సార్లు గట్టిగా చెప్పుకోండి. ఇది మీ బ్రెయిన్లోని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ని కంప్లీట్గా బ్రేక్ చేస్తుంది. అలాగే రాత్రి నిద్రపోయే ముందు కళ్ళు మూసుకుని ఒక చిన్న విజువల్ సీన్ని క్రియేట్ చేసుకోండి. మీకు అత్యంత సన్నిహితుడైన ఒక వ్యక్తి లేదా మీ బెస్ట్ ఫ్రెండ్ మీ భుజం తట్టి, సబాష్ రా, నువ్వు సాధించావు, ఐ ఆమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ అని మనస్ఫూర్తిగా మీతో చెప్తున్నట్టు ఊహించుకోండి. ఆ మాటల్ని, ఆ హ్యాపీనెస్ని మీ మైండ్లో పదే రీప్లే చేయండి. అలాగే ఈ డే 2, ఈ రోజు మొత్తం కూడా మీ ప్రవర్తన ఎలా ఉండాలంటే, ఇకపై రూపాయలు లెక్క పెడుతూ ఇది నా వల్ల కాదు అనే మైండ్ సెట్ని మీరు వదిలేయాలి. ఒక ధనవంతుడు ఎలా ఆలోచిస్తాడో అలా మీరు ఆలోచించడం మొదలుపెట్టండి. మీ నాలెడ్జ్ పైన, మీ స్కిల్స్ పైన మీకు అమితమైన కాన్ఫిడెన్స్ ఉందని, దానిపైన మీరు ఇన్వెస్ట్ చేయొచ్చని మీరు ఆలోచించడం మొదలుపెట్టండి. మీ బ్యాంక్ అకౌంట్లు చూసి భయపడటం మానేసి మీరు ఒక లిమిట్లెస్ అని ఫీల్ అవ్వడం మొదలుపెట్టండి. బిజినెస్లో మైండ్ సెట్ మార్చుకోవడం చాలా ముఖ్యం, కానీ ఇక్కడ ఒక ప్రాక్టికల్ నిజం కూడా ఉంది. మన మైండ్ని రిచ్గా మార్చుకుని బిజినెస్ లేదా కెరియర్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నప్పుడు మన ఆపరేషన్స్ కూడా అంతే స్మార్ట్గా మనం ఉంచుకోవాలి. మనలో చాలా మంది రోజులో 14 గంటలు కష్టపడినా డబ్బులు మిగిలిపోవడానికి ఒక మెయిన్ రీజన్ బ్యాక్ అండ్ బిజినెస్ లేదా ఫైనాన్స్ని కరెక్ట్గా ట్రాక్ చేయకపోవడం. ఇన్వాయిస్ల కోసం ఒక యాప్, బ్యాంక్ హిస్టరీ కోసం ఇంకొకటి, అకౌంటింగ్ కోసం ఇంకొకటి, ఇలా 10 రకాల టూల్స్తో టైం వేస్ట్ చేసుకుంటున్నాం. ఇక్కడే మనకి హెల్ప్ చేస్తుంది ఈ రోజు మన వీడియో స్పాన్సర్ ఓడూ అకౌంటింగ్. ఈ ఓడూ అకౌంటింగ్ అనేది మీ ఫైనాన్సెస్ మొత్తాన్ని ఒక క్లీన్ డాష్ బోర్డ్లోకి తీసుకొస్తుంది. మీ బ్యాంక్ ఫీడ్స్ ఆటోమేటిక్గా సింక్ అవుతాయి. మీ క్లయింట్స్కి ఇన్వాయిస్లు సెకండ్లో వెళ్తాయి. ఇంకా చెప్పాలంటే కస్టమర్ నుండి పేమెంట్ రాగానే ఓడూ దాన్ని ఆటోమేటిక్గా రీకన్సైల్ చేస్తుంది. దీనివల్ల డబుల్ ఎంట్రీ తప్పులు కూడా ఉండవు. టైం వేస్ట్ అసలే అవ్వదు. ఒక బిజినెస్ లీడర్గా మీ టైంని క్యాలిక్యులేషన్స్ మీద కాదు, గ్రోత్ మీద ఇన్వెస్ట్ చేయండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ అండ్ పిన్డ్ కామెంట్లో లింక్ క్లిక్ చేసి ఈ రోజే ఓడూ అకౌంట్ని ఫ్రీగా ట్రై చేయండి. నౌ బ్యాక్ టు అవర్ 7-day ఛాలెంజ్ డే 3. ఈ రోజు మనం చేయాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పని మన పాత వెర్షన్ని కంప్లీట్గా డిలీట్ చేయడం. డే 3లో జాన్ ఎదుర్కొన్న బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటో తెలుసా? అతను డే 1, డే 2 కొత్త ఐడెంటిటీని మైండ్కి ఇస్తున్నప్పటికీ లోపల ఉన్న ఆ పాత భయాలు, ఆ పాత ఓటములు మళ్ళీ గుర్తొచ్చి ఇదంతా వర్కౌట్ అవుతుందా అని అనుమానం తెప్పించేవి. అప్పుడు జాన్ ఒక ప్రాక్టికల్ డెసిషన్ తీసుకున్నాడు. తన బ్రెయిన్లో పెరిగిపోయిన ఆ పాత భయాలకి అఫీషియల్గా బాయ్ చెప్పేశాడు. మీరు కూడా ఈరోజు మీ పాత వెర్షన్ని కంప్లీట్గా వదిలేయడానికి ఈ 4 స్టెప్స్ ఫాలో అవ్వండి. ముందుగా ఉదయాన్నే ఒక వైట్ పేపర్ తీసుకోండి. ఐ రిలీజ్ ఆల్ థాట్స్ ఆఫ్ ల్యాక్, అంటే నాలో ఉన్న లేమి, ఆ పేదరికం, బద్ధకం, భయాల ఆలోచనలు అన్నిటినీ నేను వదిలేస్తున్నాను అని రాయండి. రాస్తూ ఫీల్ అవ్వండి. ఆ తర్వాత ఆ కాగితాన్ని నలిపి చింపేయండి లేదా సేఫ్గా కాల్చేయండి. ఇది మీ సబ్ కాన్షియస్ మైండ్కి ఇచ్చే ఒక పవర్ఫుల్ సైకలాజికల్ సిగ్నల్. అలాగే మధ్యాహ్నం మీ మనసులో మళ్ళీ ఆ పాత భయం లేదా నెగిటివిటీ వస్తే వెంటనే కట్ చేసి గట్టిగా చెప్పుకోండి, నేను ఇకపై ఆ పాత భయపడే మనిషిని కాను అని. అలాగే రాత్రి నిద్రపోయే ముందు కళ్ళు మూసుకుని ఊహించుకోండి, మీ పాత అవతారం, మీ పాత భయాల్ని ఒక పాత చొక్కాలాగా వదిలేస్తున్నట్టు, బయట పాడేస్తున్నట్టు, లేకపోతే కాలిపోతున్నట్టు ఊహించుకోండి. మీరు ఒక కొత్త కాన్ఫిడెంట్, అలాగే ట్రాన్స్ఫార్మేషన్ పొంది కొత్త లగ్జరీ దుస్తుల్లో, కొత్త లగ్జరీ డ్రెస్సుల్లో ఉన్నట్టు ఫీల్ అవుతూ నిద్రపోండి. అలాగే ఈ రోజు మొత్తం కూడా మీరు ఎలా ప్రవర్తించాలంటే, ఈ రోజు నుండి మీ గురించి మీకు మాట్లాడేటప్పుడు ఎలాంటి నెగిటివ్ సెల్ఫ్ టాక్ మీతో మీరు చేసుకోకండి. అలాంటివి వస్తున్నా దాన్ని క్లీన్గా అవాయిడ్ చేయడం నేర్చుకోండి కాన్షియస్గా. ఒకవేళ మైండ్లోకి నా దగ్గర డబ్బులు లేవనే ఆలోచన వస్తే వెంటనే స్పందించి నాట్ మై ట్రూత్ ఎనీమోర్, అది ఇక ఏ మాత్రం నా నిజం కాదు అని చెప్పుకోవడం మొదలుపెట్టండి. ఆ థాట్ని అక్కడే కట్ చేయండి. మన స్టోరీలో జాన్ కూడా ఆ పాత భయాల్ని ఎప్పుడైతే వదిలేశాడో అతని బ్రెయిన్ కంప్లీట్గా లైట్ అయిపోయింది. కొత్త అవకాశాల వైపు అడుగులు వేయడం స్టార్ట్ చేశాడు. మీరు కూడా డే 3లో ఈ పాత వెర్షన్ని ఇప్పుడే డిలీట్ చేయడం నేర్చుకోండి. జాన్ డే 4లో చేసిన బిగ్గెస్ట్ చేంజ్ ఏంటో తెలుసా? అంతకుముందు అతనికి ఏ చిన్న బిల్లు వచ్చినా, క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ వచ్చినా భయంతో వణికిపోయాడు. కానీ డే 4కి వచ్చేసరికి అతను ఆలోచించే విధానం మార్చుకున్నాడు. నాతో డబ్బు ఉంది, వెల్త్ అనేది నా లైఫ్లో మోస్ట్ నార్మల్ థింగ్ అని బ్రెయిన్కి పదే ఫీడ్ చేయడం స్టార్ట్ చేశాడు. సో డే 4లో మీరు చేయాల్సిన 4 పనులు ఇవే.
ముందుగా ఉదయాన్నే లేవగానే 10 సార్లు రాయండి. ఐ ఆల్రెడీ హ్యావ్ ఎవ్రీథింగ్ ఐ నీడ్, వెల్త్ ఈజ్ నార్మల్ ఫర్ మీ. నాకు కావాల్సినవన్నీ ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి, సంపద నాకు చాలా సాధారణమైన విషయం అని చెప్పుకోవడం మొదలుపెట్టండి. అలాగే మధ్యాహ్నం ప్రశాంతంగా కూర్చుని మీ డ్రీమ్ లైఫ్ స్టైల్ని, మీ డ్రీమ్ హోమ్ని విజువలైజ్ చేసుకోండి. ఏదో సినిమా చూస్తున్నట్టు కాకుండా నిజంగా ఆ ఇంట్లో మీరు తిరుగుతున్నట్టు, ఆ వాతావరణాన్ని అనుభవిస్తున్నట్టు ఫీల్ అవ్వండి. రాత్రి నిద్రపోయే ముందు మైండ్లో ఒక వెల్త్ ఎఫర్మింగ్ సీన్ని క్రియేట్ చేసుకుని నా లైఫ్ ఆల్రెడీ సెట్ అయిపోయింది అనే ప్రశాంతతతో నిద్రపోండి. అండ్ ఈ రోజు మొత్తం మీరు ఎలా ప్రవర్తించాలంటే, ఇకపై మీ నోటి వెంట ఇది నేను కొనలేను, నా వల్ల కాదు అనే మాట రాకూడదు. దానికి బదులుగా ఒక ధనవంతుడైన నేను ఈ విషయాన్ని నేను ఎలా కొంటాను, ఈ వస్తువుని నేను ఎలా కొంటాను అని ఆలోచించడం అలవాటు చేసుకోండి. డే 5. ఈ రోజు మనం కేవలం ఆలోచించడం కాదు, ఆ అబండెన్స్ని మనం ప్రదర్శించాలి. జాన్ డే 5లో ఏం చేశాడంటే, తను ఒక పేదవాడిలో కూర్చోవడం మానేశాడు. ఒక రిచ్ పర్సన్ లాగా నీట్గా డ్రెస్ చేసుకుని, బాడీ లాంగ్వేజ్ని కాన్ఫిడెంట్గా ఉంచుకుని బయటికి వెళ్ళడం మొదలుపెట్టాడు. బయట ప్రపంచానికి ఐ ఆమ్ పవర్ఫుల్ అనే సిగ్నల్ని బలంగా ఇచ్చాడు. సో మనం కూడా డే 5లో చేయాల్సింది ఇదే. ఉదయాన్నే లేవగానే అద్దం ముందు నిలబడి మీ కళ్ళల్లోకి మీరు చూస్తూ ఐ ఆమ్ సక్సెస్, ఐ ఆమ్ వెల్త్, ఐ ఆమ్ అన్లిమిటెడ్ అని పూర్తి నమ్మకంతో చెప్పుకోండి. అలాగే మధ్యాహ్నం మీకున్న దాంట్లో నుండి ఇతరులకి సహాయం చేయండి. ఒక చిన్న డొనేషన్ ఇవ్వండి, ఎక్కువ కాదు, చిన్న డొనేషన్ ఇవ్వండి. అది మీలోని ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ని తీసుకొస్తుంది. లేదా ఎవరైనా కష్టాల్లో ఉంటే టైం కేటాయించి హెల్ప్ చేయండి. ఎందుకంటే నా దగ్గర ఎక్కువ ఉంది, అందుకే నేను ఇవ్వగలుగుతున్నాను అనే ఫీలింగ్ మీ మైండ్ని ఇంకా స్ట్రాంగ్ చేస్తుంది. అండ్ రాత్రి నిద్రపోయే ముందు మీకున్న సంపదకి, మీకున్న ఫ్రీడమ్కి మనస్ఫూర్తిగా గ్రాటిట్యూడ్ చెప్పుకుంటూ మొదలు పెట్టండి. అలా గ్రాటిట్యూడ్ చెప్తూనే నిద్రపోండి. అండ్ ఈ రోజు మొత్తం మీరు ఎలా ప్రవర్తించాలంటే, మంచి డ్రెస్ వేసుకోండి, నిటారుగా నడవండి, ఏమిచ్చినా కూడా వేరే వాళ్ళకి మనస్ఫూర్తిగా ఇవ్వడం నేర్చుకోండి. డే 6. ఈ రోజు మన ఆ అబండెన్స్ ఫీలింగ్ని ఇంకా నెక్స్ట్ లెవెల్కి మనం తీసుకెళ్ళాలి. జాన్ డే 6 వచ్చేసరికి తను అనుకున్న రిజల్ట్స్ మెల్లమెల్లగా రావడం అతనికి కనబడింది. అతను ముందుగా వేరే వాళ్ళతో సెలబ్రేట్ చేసుకోవాలి అన్నట్టు ఆలోచించాడు. సో మీరు చేయాల్సింది ఈ రోజు 4 పనులేంటో చూద్దాం. ఉదయాన్నే ఐ ఫీల్ పవర్ఫుల్, ఐ ఫీల్ సెక్యూర్, ఐ ఫీల్ అన్స్టాపబుల్ అని ఒక పేపర్పై రాసుకోండి, దాన్ని ఫీల్ అవుతూ చెప్పుకోండి. అలాగే మధ్యాహ్నం ఒక 5 నిమిషాలు ప్రశాంతంగా కళ్ళు మూసుకుని ఆలోచించండి. జీవితంలో ఎప్పటికీ డబ్బు గురించి ఆలోచించాల్సిన అవసరం లేకపోతే ఎలా ఉంటుంది, ఆ ఫీలింగ్ని మీ ఒంట్లోకి తీసుకోండి, ఆ ఫీలింగ్ని మీ మైండ్లోకి రానివ్వండి, ఆ ఫీలింగ్ని మీ నరనరాల్లో ఫీల్ అవ్వండి. అండ్ రాత్రి నిద్రపోయే ముందు మీ సక్సెస్ని సెలబ్రేట్ చేస్తూ మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మీకు ఒక గ్రాండ్ డిన్నర్, ఒక పెద్ద పార్టీ ఇచ్చినట్టు, అందరూ నవ్వుతూ మిమ్మల్ని విష్ చేస్తున్నట్టు విజువలైజ్ చేసుకోండి. అండ్ ఈరోజు మొత్తం మీరు ఎలా ఉండాలంటే, మీకు ఎవరైనా కాంప్లిమెంట్స్ ఇచ్చినా లేదా మనీ ఇచ్చినా ఎలాంటి గిల్ట్ లేకుండా హ్యాపీగా స్వీకరించండి ఒక స్మైలింగ్ ఫేస్తో. డే 7. ఇది ఫైనల్ డే, మీ కొత్త రియాలిటీని లాక్ చేసే రోజు. జాన్ డే 7లో చేసిన పనేంటో తెలుసా? తను 5 ఏళ్ల తర్వాత ఎలా ఉండబోతున్నాడో ఊహించుకుని ఆ ఫ్యూచర్ జాన్ నుండి తన పాత వెర్షన్కి థ్యాంక్స్ చెప్తున్నట్టు ఒక లెటర్ రాసుకున్నాడు. అండ్ దాని గురించి ఇప్పుడు క్లియర్గా మీకు చెప్తాను. ముందుగా ఉదయాన్నే మీరు లేవగానే మీ ఫ్యూచర్ వెర్షన్ నుండి ఒక ఉత్తరం రాయండి. నన్ను నమ్మి ఈ 7 రోజుల ప్రాసెస్ స్టార్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. ఈరోజు మనం పూర్తి ఫ్రీడమ్తో హ్యాపీగా వెల్దీగా బ్రతుకుతున్నాం అని రాయండి. అండ్ మధ్యాహ్నం మీరు చేయాల్సింది, 5 ఏళ్ల తర్వాత మీరు ఎంత పెద్ద స్థాయిలో ఉంటారో ఊహించుకుని దట్ ఈజ్ మీ, దట్ ఈజ్ మైన్, అది నేను, అది నాదే అని గట్టిగా చెప్పడం మొదలుపెట్టండి. అలాగే రాత్రి నిద్రపోయే ముందు ఈ వారం రోజులు మీరు చేసిన ప్రాసెస్ అంతా ఒకసారి గుర్తు చేసుకుంటూ ఇట్ ఈస్ డన్ అండ్ ఐ ఆమ్ వెల్దీ అని డిక్లేర్ చేసి ప్రశాంతంగా పడుకోండి. అండ్ ఈ డే 7 కూడా మీరు మొత్తం ఎలా ప్రవర్తించాలంటే, ఇంక ఎప్పటికీ మీ పాత ఆలోచనల కథలోకి తిరిగి వెళ్ళకండి, ఒక సక్సెస్ఫుల్ పర్సన్లా ముందుకు వెళ్ళండి. అండ్ తర్వాత ఇది మీ సబ్ కాన్షియస్ మైండ్ని రీప్రోగ్రామ్ చేసేదాకా ఆ 7 డే రిచువల్ని రిపీట్ చేస్తూ వెళ్ళండి. డే 1 మార్నింగ్, ఆఫ్టర్నూన్ అండ్ రాత్రి నిద్రపోయే ముందు ఈ 3 చిన్న చిన్న ప్రాక్టీస్ని రోజు ప్రాక్టీస్ చేయండి, 7 డేస్ ప్రాక్టీస్ చేయండి. అండ్ ఆ తర్వాత రిపీట్ చేసుకుంటూ వెళ్ళండి. అండ్ ఈ వీడియో చివరికి వచ్చేసింది కాబట్టి క్విక్గా ఈ 7 డేస్ మనం చేయాల్సిన పాయింట్స్ ఏంటనేది చాలా ఫాస్ట్గా రివైజ్ చేసేస్తాను. ముందుగా డే 1 మీ కొత్త ఐడెంటిటీని ఫిక్స్ చేయండి. డే 2 మీ పాత కథని మార్చి కొత్త స్క్రిప్ట్ని మీ మైండ్కి ఇవ్వడం మొదలు పెట్టండి. డే 3 పాత భయాలు, లేని ఆలోచనలు కంప్లీట్గా డిలీట్ చేయండి. డే 4 మీ మనసుని కంప్లీట్గా సంపదలోనే ముంచెత్తండి. డే 5 అబండెన్స్ని, మీ దగ్గర అన్నీ ఉన్న ఆ ఫీలింగ్ని మీ బాడీ లాంగ్వేజ్లో చూపించండి. డే 6 ఆ అబండెన్స్ ఫీలింగ్ని ఇంకా స్ట్రాంగ్గా చేయండి. డే 7 మీ ఫ్యూచర్ రియాలిటీని పక్కాగా లాక్ చేయండి. సో ఈ 7 రోజుల ప్రాసెస్ కేవలం ఒక ఎక్సర్సైజ్ కాదు, మీ సబ్ కాన్షియస్ మైండ్కి ఇచ్చే ఒక పవర్ఫుల్ రీబూట్.
అయితే ఇక్కడ ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మీరు ఎంత మైండ్ సెట్ మార్చుకున్నా మీ బిజినెస్ లేదా కెరియర్లో సరైన మేనేజ్మెంట్ అండ్ ఎఫిషియన్సీ లేకపోతే ఏది వర్కౌట్ అవుతుంది. సో ఓడు అకౌంటింగ్ ట్రై చేయండి, లింక్ డిస్క్రిప్షన్లో అలాగే పిన్డ్ కామెంట్లో ఉంటుంది. అండ్ అప్పుడు దాకా దిస్ ఇస్ సందీప్ పోత్లా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్.